వాంఛ నెరవేరిందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. నగరంలోని కిల్లా రఘునాథ్ ఆలయంలో ఉదయం నుంచి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి తమ భక్తిని చాటుకున్నారు. మరింత సమాచారం నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి ఆంజనేయులు అందిస్తారు. అయోధ్యలో ఏదైతే శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రాచీనమైన కిల్లా రఘునాథ్ ఆలయంలో ఉన్నాము. ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం మనతో పాటు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఉన్నారు. వారిని అడిగి మనం మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏదైతే అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఉంది, అయితే నిజామాబాద్ జిల్లాలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు ఇప్పటివరకు? జై శ్రీరామ్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 500 సంవత్సరాల నిరీక్షణ, లక్షలాది మంది కరసేవకుల ప్రాణత్యాగంతో వారి ఏదైతే కోరుకున్నారో ఈరోజు అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ఠా కార్యక్రమము దేశ ప్రజలతో పాటు ప్రపంచ ప్రజలందరూ కూడా వీక్షించడం నిజంగా అందరి అదృష్టము, పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాం. దేశమంతా కూడా, ప్రపంచమంతా కూడా ఈరోజు దీపావళి పండుగ. ముఖ్యంగా ఇందూరు నగరంలో అన్ని ఆలయాలు, నగరంలో ఉన్న అన్ని ఆలయాలతో పాటు ఒక చారిత్రాత్మక కట్టడమైన శివాజీ మహారాజ్ కాలంలో కిల్లా రఘునాథ ఆలయమును, ఇక్కడ ఈ రఘునాథ ఆలయంలో పొద్దున 7 గంటల నుండి పూజా కార్యక్రమాలు, మొట్టమొదటిగా అభిషేకము, అర్చన, హోమము, కళ్యాణం వీక్షిస్తూ ఏదైతే 12:20 నుండి ఒక అద్భుతమైన ఘటన, అద్భుతమైన సన్నివేశం, అద్భుతమైన దృశ్యం టీవీల ద్వారా అయోధ్యలో ఆ బాలరాముడి విగ్రహ ప్రతిష్టను చూడడం నిజంగా మా అందరి అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఈ కిల్లా రఘునాథ ఆలయం ఆ రాముడి ఆశీర్వాదంతో నా భూతో నా భవిష్యత్ అనే విధంగా మినీ అయోధ్య రామ మందిరంగా నిర్మాణం చేయాలని ఒక సంకల్పము, ఆ రాముడి ఆశీర్వాదాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు సాయంకాలం దీపోత్సవం శంభుడిగుడి ఆలయ ప్రాంగణంలో ఇందూరు మహిళా సోదరిమణుల ఆధ్వర్యంలో దీపోత్సవ కార్యక్రమం ఉంది. కనుక అక్కడ కూడా నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఇందూరు మహిళా సోదరిమణులు అందరూ కూడా ఆ దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. జై శ్రీరామ్. ఇప్పటికైతే నిజామాబాద్ ఏదైతే ఇప్పుడు అయోధ్యకు సంబంధించి ఏదైతే ఆలయం ఉందో దానికి మీరు కో కన్వీనర్గా వ్యవహరిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ నుంచి ఎంతమంది తరలింపు చేపట్టారు ఇప్పటివరకు? 29 జనవరి నుండి అయోధ్యకు ట్రైన్స్ వెళ్తూ ఉన్నాయి. దాంట్లో సబ్సిడీ రేట్లో 1900 రూపాయలతోటి కేవలము అప్ అండ్ డౌన్ అండ్ ట్రైన్లో భోజన వ్యవస్థ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత సేవకులు అక్కడ ఆ శిబిరానికి తీసుకెళ్ళి అక్కడ స్నానాదులు అయిన తర్వాత, భోజనం అయిన తర్వాత రాముడి దర్శనం, నెక్స్ట్ డే రిటర్న్. ఇదంతా కూడా 1900 రూపాయలు సబ్సిడీ రేట్ ఉంది. ఎవరైనా పేదలు అయోధ్యకు వెళ్ళాల్సి వస్తా అనుకుంటే నా ట్రస్ట్ ద్వారా 50% నేను స్పాన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్నా అని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నా. ఈ అయోధ్య రామం ఏదో స్పెషల్ ట్రైన్ల ద్వారా ఈ కార్యక్రమం జనవరి 29 నుండి ఎవరైతే అయోధ్యకు వెళ్ళదలుచుకున్న వాళ్ళు ఉన్నారో వారు వారి ఆధార్ కార్డులు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో, నా క్యాంప్ ఆఫీస్లో ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాను. జై శ్రీరామ్. ఏదైతే అయోధ్యలో శ్రీరాముడి ప్రతిష్టాపన కార్యక్రమం చేపట్టడం జరిగిందో అది చాలా మట్టుకు అది హిందువుల చిరకాల వాంఛ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తెలుపుతూ ఉన్నారు. అయితే నిజామాబాద్ నుంచి అయోధ్యకు వెళ్ళదలుచుకున్న వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు సైతం చేపట్టడం జరిగిందని ఆయన వెల్లడిస్తూ ఉన్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరా పర్సన్